హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో మనము మిరప విత్తనాలు తీసుకురావడం జరిగిందండి. ఆ మిరప విత్తనాలు మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీయటం జరుగుతుంది. అయితే నేను మొత్తం 3 రకాల మిరప విత్తనాలు తీసుకోవడం జరిగింది. అవి మీకు ఒక్కొక్కటిగా వివరిస్తానండి. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అయితే ఈ సంవత్సరం మిరపకాయకి రేటు ఉంటుందో లేదో తెలియదు, కానీ మిరపగింజలకు మాత్రం విపరీతంగా రేటు పెరిగిందండి. షాపు వాళ్ళు అయితే ఏ విత్తనం అడిగినా సరే 600 నుంచి 700, 800 అని అంటున్నారండి. అయితే మీరు తీసుకున్న మిరప విత్తనాలు ధరలు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీరు కూడా ఈ విత్తనాలు తీసుకున్నట్టయితే మీకు ఏ విధంగా రేటు పడిందో మనకి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవేనండి మనం తీసుకున్నటువంటి 3 రకాల మిరప విత్తనాలు. అందులో మొదటిది వచ్చేసి జంగిల సీడ్ వాళ్ళది F1 చిల్లీ సీడ్ రాజలక్ష్మి VF అనే విత్తనం తీసుకున్నానండి. ఈ విత్తనం అయితే పోయిన సంవత్సరం బాగుందండి. అందుకోసమని నేను ఈ విత్తనం తీసుకోవడం జరిగిందండి. కాయ సైజు వచ్చేసరికి మంచి జంప్ ఉందండి. అలాగే కాటాకు వస్తుంది. పెద్ద విత్తనం టైప్ అండి ఇది. చెట్టు గనుపు కూడా దగ్గర గనుపండి. ఈ విత్తనం ధర వచ్చేసరికి మనకి 700 రూపాయలు పడుతుందండి ప్యాకెట్, ఒక్కొక్క ప్యాకెట్. దీని మీద ధర వచ్చేసరికి 1100 ఉందండి. 700కి ₹1 కూడా తగ్గినండి. అలాగే మరొక విత్తనం వచ్చేసరికి కార్తికేయ సీడ్ వాళ్ళది అక్షర అనే విత్తనం తీసుకున్నానండి. ఈ విత్తనం వచ్చేసరికి పోయిన సంవత్సరం బాగుందంటండి. అక్కడ షాపు వాళ్ళు చెప్పటం, అక్కడ కొంతమంది రైతులను కూడా అడగటం జరిగిందండి. ఈ విత్తనం కూసు మధ్యలో ఒక 2-3 రైతులు వేయటం జరిగిందంటండి. వాళ్ళది బాగుందంటండి. అందుకోసమని చెప్పేసి నేను ఈ విత్తనం తీసుకున్నానండి. అక్కడ రైతుల్ని అలాగే షాప్ ఆయన్ని కనుక్కొని ఈ ప్యాకెట్ మనకి 650 రూపాయలు పడ్డదండి. ఇది కాయ సైజు మంచి సైజు అండి, పెద్ద విత్తనం టైప్ అండి. అలాగే కాయ జంపు కూడా ఉందండి. కాటాకు కూడా మంచిగా వచ్చింది అన్నారండి. నల్లిని అలాగే వైరస్ని కూడా బాగానే తట్టుకుంటుందండి. విల్లు కూడా దీనికి చాలా తక్కువ అంటండి. అందుకోసమని నేను ఈ విత్తనం తీసుకోవడం జరిగిందండి. ఈ విత్తనం ఎవరైనా తీసుకున్నట్లయితే ఈ విత్తనం ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్లో మనకి చెప్పండి. అలాగే ధర కూడా కామెంట్లో చెప్పండి. అలాగే మరొక విత్తనం వచ్చేసరికి డుఫ్లోరా అగ్రిసీడ్ అండి, DF అగ్ని 3322 అనే విత్తనం అండి. ఈ విత్తనం కూడా నేను షాపు వాళ్ళు చెప్పడం ద్వారానే నేను తీసుకున్నానండి. అలాగే అక్కడ కొంతమంది రైతులు కూడా తీసుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ విత్తనం తీసుకున్నానండి. ఈ విత్తనం కూడా మనకి 650 రూపాయలు పడ్డదండి. ఈ విత్తనం కూడా మంచి నల్లిని తట్టుకుంటుందంటండి. అలాగే కాయ కూడా మంచి జంప్ అంటండి. వైరస్ని కూడా బాగానే తట్టుకుంటుందంట. ఇది పెద్ద విత్తనం టైప్ అండి విత్తనం. ఈ ప్యాకెట్ కూడా మనకి 650 రూపాయలు పడ్డది. అయితే ఈ 3 రకాల విత్తనాలు మనం తీసుకొని రావడం జరిగింది. ఈ విత్తనాలను గిట్లా ఇదివరకు ఏ రైతన్నా వేసినట్లయితే మనకి కామెంట్లో ఈ విత్తనాలు ఎలా ఉన్నాయనేది చెప్పండి. ఓకే అండి.